నమస్కారం. జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను కడిగి పారేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయండి. నిజామాబాద్ పట్టభద్రుల సంకల్ప సభలో పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్. దుబాయ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించిన భారత్ టీమిండియా. నిజామాబాద్లో ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం కాన్వాయ్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు. రేవంత్ సిద్ధులగుట్ట సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? వాకర్స్తో ఎన్నికల ప్రచారం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఉత్తర తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలి. బోధన్ విజేత జూనియర్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. రేపటితో ముగియనున్న ప్రచార గడువు. ప్రజా సమస్యలు, రైతు కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. కేదారేశ్వర ఆశ్రమంలో 3వ రోజు చేరిన మహారుద్రాభిషేకం. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షులుగా నిజామాబాద్కు చెందిన కొండెల సాయిరెడ్డి నియామకం. ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన కిసాన్ సంఘ్ నాయకులు, కార్యకర్తలు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారస అధినేత కేసీఆర్ ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పునిచ్చారు. రాష్ట్రంతో పేగుబంధం తెంచుకొని పార్టీ పేరు కూడా మార్చుకున్నారని చెప్పారు. ఇక ఫామ్ హౌస్కే విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు ఆయనకు చెప్పారు. ప్రజలు తిరస్కరించిన కేసీఆర్లో మార్పు రాలేదు. ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఏమీ చేయని భారత నేతలు ఇవాళ మమ్మల్ని తప్పుపడుతున్నారు. ఏడాదిలోనే మేము ఏమి చేయలేదని దుష్ప్రచారాలు చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చిన వాటి మీద వాళ్లే కేసులు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. 11,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించలేదు. మా ప్రభుత్వం రాగానే వాటిని పూర్తి చేశాం. కాబట్టి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్లు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈ రోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైంది దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్ లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవిచ్చారు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో మొదటిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం నిజామాబాద్, మంచిర్యాల్, కరీంనగర్లో జరిగిన 3 సభల్లో పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్లకు మద్దతు కూడగట్టారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఛాలెంజ్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ 3 సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షించి ఆయన ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 3 సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమైనవని సిద్ధులగుట్ట సాక్షిగా చెప్పాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సవాల్ చేశారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చంద్రశేఖర్ కాలనీలోని రీజనల్ లైబ్రరీలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలలో నిజామాబాద్ యువతకు ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగులకు ఎంతమందికి 4000 వృత్తి ఇచ్చారో, ఎంతమందికి నిజామాబాద్ ఆడపడుచులకు 2500 ఇచ్చారో, ఎంతమందికి 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు ఎలక్ట్రికల్ స్కూటీని ఇచ్చారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 6000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులకు దూరమయ్యే దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ దేవుళ్లపైన ప్రమాణాలు చేసి ఇచ్చిన హామీలను ఏ గంగలో కలపారని ప్రశ్నించారు. సిద్దిలగుట్ట మీద ఒట్టు పెట్టి ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని నిజామాబాద్కు ఓటు అడగడానికి వచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అమరులైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎన్ని అమరుల కుటుంబాలకు 25,000 ఉపాధి అవకాశాలు కల్పించారో, ఎంతమంది నిజామాబాద్ జర్నలిస్టు సోదరులకు ఇందిరమ్మ ఇండ్లు, వారి సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల తరఫున మండలిలో ప్రశ్నించే గొంతు వినపడాలంటే బీజేపీని బలపరిచిన పట్టభద్రుల అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు ఆనందరావు, బీజేపీ నాయకులు వినోద్, మాస్టర్ శంకర్, గంగాధర్, మఠం పవన్, ఆనంద్, సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ లైబ్రరీలలో, స్టడీ సర్కిళ్లలో, హైదరాబాద్లో కొందరు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని చాలామంది వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉంటే ఇవాళ సంవత్సరాల తరబడి చదువుకున్న తర్వాత కూడా మీరు గ్రూప్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, టీచర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది ఆ జాబ్ల కోసం నేను అడుగుతా ఉన్నాను. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అప్పటి ప్రభుత్వం హడావిడిగా ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్ జాబ్లు ఇచ్చింది తప్ప మీరు ఇచ్చింది ఒకటి కూడా. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భూమిరెడ్డి ఫంక్షన్ హాలులో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో భూమిరెడ్డి కన్వెన్షన్ హాలులో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సభను ఏర్పాటు చేశారు. సీఎం సభ ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. హాల్ కు సీఎం వచ్చే మార్గాలు, వీఐపీలు, ఓటర్లు కూర్చుండే చోటు, ప్రవేశ మార్గాలను పరిశీలించారు. నిజామాబాద్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సన్మానించారు. నిజామాబాద్లోని భూమిరెడ్డి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల సంకల్ప సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదట హాల్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి నూడా చైర్మన్ కేశవేణు, రత్నాకర్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వరదభట్టు వేణురాజ్, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్లు సన్మానించారు. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మాజీ మంత్రి ఐకేఆర్, వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు, మైనింగ్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డిలు తదితరులు ముఖ్యమంత్రిని కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని సన్మానించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సన్మానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఫెసిలిటీస్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు వీలుగా ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి కోసం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్లో రూమ్ నెంబర్ 21లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండి ఎలక్షన్ డ్యూటీ కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు. ఈ నెల 25న మంగళవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవచ్చని తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్కు ఒక్కరోజు మాత్రమే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల విధులను కేటాయిస్తూ జారీ చేసిన డ్యూటీ ఆర్డర్ కాపీతో పాటు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకుని వచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్లో పోలింగ్ బృందాన్ని నియమించడంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను కల్పించడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 235 మంది, ఇతర జిల్లాలకు చెందిన మరో 20 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోరుతూ ఫారం 12 ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని కలెక్టర్ వివరించారు. కీలక పోరులో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. దయాదీపై విరాట్ విజయం సాధించారు. అందరూ ఎదురు చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. 2017లో తమపైనే ఫైనల్లో గెలిచి కప్పును లాక్కెళ్లిన పాక్ జట్టును టీమిండియా ఈసారి పెద్ద దెబ్బే కొట్టింది. అసలు కప్ రేసుల్లో పడకముందే లీగ్ దశలోనే నిష్క్రమించేలా ఓడించింది. ఇండియా పాక్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో, దుబాయ్లో జరిగిన పోరులో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్కు ఇక ఆదిత్య మురిపెమే మిగిలింది. సెమీఫైనల్కు వెళ్లే దారైతే మూసుకుపోయింది. 2017 విజేత పాక్ గ్రూప్ ఏలో అందరికంటే ముందే నిష్క్రమించే జట్టుగా అట్టడుగున పడిపోయింది. టాప్లో గెలిచిన ముందుగా బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులను ఆలౌటైంది. సౌద్ షాకిల్ 76 బంతుల్లో 62 5 ఫ్లోర్లు, రిజ్వాన్ 77 బంతుల్లో 46 3 ఫ్లోర్లు రాణించారు. కుల్దీప్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42 3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. 244 పరుగులు చేసి గెలిచింది. సులువైన విజయం ముంగిట విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 100 నానౌట్ 7 ఫ్లోర్లు బౌండరీ కొట్టి సెంచరీని పూర్తి చేసుకోగా భారత్ కూడా లక్ష్యాన్ని అధిగమించింది. శ్రేయస్ అయ్యార్ 67 బంతుల్లో 56 5 ఫ్లోర్లు 1 6, శుభమాన్ గిల్ 52 బంతుల్లో 46 7 ఫ్లోర్లు రాణించారు. షాహీన్ షా ఆఫ్రాదీ 2 వికెట్లు తీశారు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ దిగా మ్యాచ్ లభించింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను మార్చి 2వ న్యూజిలాండ్లో ఆడనుంది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నారు. వీరికి దీటుగా బీఎస్పీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులతో పాటు స్వాతంత్ర అభ్యర్థులు కూడా కొంతమంది ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక 2 రోజుల సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నేతలు ప్రచారం జోరును పెంచారు. గ్రాడ్యుయేట్తో పాటు ఉపాధ్యాయ ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థికి మద్దతుగా సీఎం సుడిగాలి ప్రచారం చేపట్టగా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం 2 రోజుల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుండగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించేందుకు గట్టిగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ ఓటర్లతో పాటు ఉద్యోగ ఓటర్లను ఆకట్టుకునే విధంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతలు గత కొన్ని రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయా నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించడంతో పాటు గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాలను కాంగ్రెస్ నేతలు వివరించడంతో పాటు మద్దతు కూడగడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల కోసం మంత్రులు, పీసీసీ అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలంలో గల లలిత గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సునీల్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉట్లూరి నరేందర్ రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చెప్పారు. అందరితో సఖ్యతగా ఉండే నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి నిండా నిరుద్యోగులను ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు కల్పించి
నిరుద్యోగులను ఎందరో మందికి ఉద్యోగాలుగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్విష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా మేమందరం ఈ ఏజ్లో కానీ స్వార్థాలకు 40 సంవత్సరాల నుంచి పనిచేయాలి. నా ప్రజలకు, విద్యార్థులకు ఏ అవసరాలు చూస్తే విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విజేత జూనియర్ కాలేజ్, సాయి విజేత జూనియర్ కాలేజ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, మంచిగా చదివి గవర్నమెంట్ జాబ్ పొందాలని విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా మరియు బోధన్ విద్యా సంస్థలో ముందుందని, తెలంగాణ రాష్ట్రంలోని మన బోధన్ ఉత్తమ ఫలితాలు వస్తుందన్న కళాశాల యాజమాన్యానికి మరియు విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఒకప్పుడు విద్య అంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు ప్రాంతం వెళ్లి చదువుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో బోధన్ విద్యా సంస్థలు బోధన్ నెంబర్ 1గా ఉందని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఇందూర్ స్కూల్ కరస్పాండెంట్ కిషోర్, విజేత కాలేజ్ కరస్పాండెంట్ రమణారెడ్డి, లోలయ స్కూల్ కరస్పాండెంట్ సురేష్, గంగాశంకర్, నాగేశ్వరరావు, శరత్ రెడ్డి పాషా తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో మా అందరికీ ఆహ్వానించిన చైర్మన్ గారికి, వారి ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు ఇక్కడ చక్కగా విద్యావంతులు కావడానికి, విద్యాభ్యాసం నేర్చుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని పాఠశాలల యాజమానులకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ నెల 27న నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ నెల 27న గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని సంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు తమ సంస్థలలో పనిచేసే పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలను కల్పించాలని అన్నారు. పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్నవారు నిర్ణీత సమయంలోపు ఓటు వేసేందుకు వీలుగా వారికి విధులకు ఆలస్యంగా హాజరు కావడానికి అనుమతించకుండా షిఫ్టుల సర్దుబాటు, తక్కువ పని గంటలు కేటాయించడం వంటి వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మ ఆలయంలో జరిగిన బోనాల పండుగలో ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఎల్లమ్మగుట్టలోని ఎల్లమ్మ ఆలయ దశమ వార్షికోత్సవ సందర్భంగా ఎల్లమ్మ ఆలయ గుడి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అరవింద్తో పాటు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి పురాతనమైన ఎల్లమ్మ ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. గత 3 రోజులుగా పూజ, హోమం, నైవేద్యం కార్యక్రమాలు భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉందన్నారు. ఆది పరాశక్తి ఎల్లమ్మ ఆశీస్సులతో ఇందూరు నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, రైతులకు సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని, పిల్లా జల్ల అన్నింటినీ కాపాడాలని అమ్మవారిని వేడుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ న్యాలం రాజు, బొబ్బిలి వేణుగోపాల్, రెంజర్ల నరేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో అతి పురాతనమైన ఆత్మమైన ఎల్లమ్మ మాత కొత్తగా నిర్మించి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల కార్యక్రమం, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు, అమ్మవారికి అభిషేకము, 3వ రోజు ఈరోజు బోనాల పండుగ
చిట్టమగుట్ట ప్రాంతంలోని ప్రతి మహిళ కూడా ఈ బోనాల పండుగలో పాల్గొని మన హిందూ ధర్మం మరియు సనాతన ధర్మానికి అనుగుణంగా ఇక్కడ కార్యక్రమాలు చేయబడతాయి. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించి సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుందని, పీపీపీ అంటే ఫోబియా పాలిటిక్స్ పర్సెంటేజ్ అన్నారు. ఫోబియా అంటే ముఖ్యమంత్రికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. మైక్ పట్టగానే కేసీఆర్ను తిట్టడం మించి ఇంకో ఆలోచన రాదు. రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ వెళ్లారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని 10% సర్కార్ అని పిలుస్తున్నారు. అందరూ పాలన చోట పర్సెంటేజ్ ఇస్తే పనిచేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన జరగడం లేదు. మహిళలకు 2500 ఇవ్వడం లేదు, కానీ ఇచ్చేశామని పక్క రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తున్నారు. పిఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజలకు పనిచేయడంలో లేదు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే, కానీ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చేయొద్దు. బస్సుల సంఖ్య పెంచాలి. అప్పుడే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరుకుతాయి. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇవ్వాలి. బీఆర్ఎస్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేవలం రాజకీయం తప్ప పరిపాలనపై రేవంత్ సర్కార్కు దృష్టి లేదు. మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడితే మద్దతు ధర కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది కాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా, మద్దతు ధర ఇవ్వాల్సిందే, కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసిండు. మరి మన చీఫ్ మినిస్టర్ గారికేమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో, ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు, వాళ్ళ ధరలు పడిపోతున్నాయి. దాని మీద ఆయనకు సోయలేదు. మిర్చి రైతులు ధరలు పడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది, దాని మీద ఆయనకు సోయలేదు. ప్రముఖ వ్యాపారి ఏనుగు దయానందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా నిరుద్యోగుల జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్లో మహిళా నిరుద్యోగ యువతుల జాబ్ మేళా ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని ఎస్కేఎస్ఎస్ కంపెనీ సౌజన్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, చిట్టాపూర్ గ్రామవాసి, వాలీబాల్ క్రీడాకారుడైన ఏనుగు దయానందరెడ్డి ఆధ్వర్యంలో మహిళా నిరుద్యోగులకు జాబ్ మేళాను వసంత ఫంక్షన్ హాల్లో చిట్టాపూర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100కు పైగా మహిళలు, ఉద్యోగినీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గోపాలకృష్ణ, ఆర్గనైజర్ రాజ్ కుమార్, న్యావనంది గణేష్, సందీప్, కేఎన్ డి మూర్తి, మల్లేష్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు బిఆర్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిరుద్యోగ మహిళా మణులకు భోజన సౌకర్యం కలుగజేయడం విశేషం. ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థుల తరఫున కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్కు దీటుగానే బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డితో పాటు ఉపాధ్యాయ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ ఇప్పటికే 4 జిల్లాల్లో పర్యటించడంతో పాటు పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉన్న 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగించడంతో పాటు అభ్యర్థులకు మద్దతు కూడబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు ధీటుగానే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్లు కూడా గట్టి పోటీలు చేస్తున్నారు. తమ అనుచరుల ద్వారా అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. 2 అభ్యర్థులు సామాజిక వర్గాల మద్దతు కూడగడుతున్నారు. వీరితో పాటు స్వాతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన ఆయన వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పీఆర్టీయూ తరఫున వంగ మహేందర్ రెడ్డి అభ్యర్థిగా ఉండగా ఆ సంఘం సభ్యులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి ఇతర సంఘాలకు మద్దతు కూడగట్టి పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు అశోక్ కుమార్ ఇతర సంఘాల నుండి పోటీలో ఉన్న అభ్యర్థులకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కీలకం కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ లేకపోవటం వల్ల ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు తమ వైపుకు తిప్పుతూనే ఉన్నారని, ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులను తమ వైపుకు తిప్పుకునేందుకు 2 పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజామాబాద్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటర్ సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో సీఎం పర్యటించే మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి K6తో తెలిపారు. రూట్ మ్యాప్ ప్రకారం ఎలిప్యాడ్ నుంచి బోర్ఖాం భూమిరెడ్డి ఫంక్షన్ హాల్ వరకు సీఎం కాన్వాయ్ వచ్చి వెళ్లే సమయంలో వాహనాలు దారి మళ్లింపు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సీఎం బందోబస్తులో ఏసీపీలతో పాటు సీఐలు, ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుల్ విధులు నిర్వహించినట్లు ఏసీపీ వివరించారు. ఈరోజు ఆనరబుల్ సీఎం గారు నిజామాబాద్ పట్టణానికి విజిట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా భూమారెడ్డి గార్డెన్లో పబ్లిక్ ఇంటరాక్షన్. ఆ సందర్భంగా పోలీస్ తరఫు నుంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ హెలిప్యాడ్ ద్వారా జీజీ కాలేజ్ వస్తారు. అక్కడ నుంచి బై రూట్ 8 కిలోమీటర్ స్టేజ్లో ఇక్కడికి రీచ్ అవుతారు. మొత్తం ఎన్ రూట్ కానీ బందోబస్తు హెలిప్యాడ్ దగ్గర కానీ ఈ ప్లేస్ ఆఫ్ ఫంక్షన్ దగ్గర కానీ 200 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం. ఉత్తర తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభమయ్యింది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు వీలుగా ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి కోసం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్లో రూమ్ నెంబర్ 21లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండి ఎలక్షన్ డ్యూటీ కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు. ఈ నెల 25న మంగళవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవచ్చని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్కు ఒక్కరోజు మాత్రమే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల విధులను కేటాయిస్తూ జారీ చేసిన డ్యూటీ ఆర్డర్ కాపీతో పాటు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకుని వచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్లో పోలింగ్ బృందాన్ని నియమించడంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను కల్పించడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 235 మంది, ఇతర జిల్లాలకు చెందిన మరో 20 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోరుతూ ఫారం 12 ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని కలెక్టర్ వివరించారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు నిజామాబాద్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి నెల 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అలాగే 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయని వివరించారు. ఇంటర్ పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు హాజరు కానుండగా 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలకు 22,915 మంది విద్యార్థులకు గాను 141 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జీరక్స్ సెంటర్లను మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలోని తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఎగ్జామ్ సెంటర్లలో నియమిస్తూ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాపింగ్కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైట్ కార్డులు బృందాలను నియమించి కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈఓ సాయగౌడ్, డిఐఈఓ రవికుమార్, జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగం సహాయక కమిషనర్ విజయభాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలకు కామారెడ్డి కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ తెలిపారు. ఈ నెల 27న నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా
ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని సంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు తమ సంస్థల్లో పనిచేసే పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలను కల్పించాలని అన్నారు. పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్నవారు నిర్ణీత సమయంలోపు ఓటు వేసేందుకు వీలుగా వారికి విధులకు ఆలస్యంగా హాజరు కావడానికి అనుమతించడం, షిఫ్టుల సర్దుబాటు, తక్కువ పని గంటలు కేటాయించడం వంటి వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ ఆయా యాజమాన్యాలకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు, కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన ఉద్యోగులు ఓటు హక్కు కలిగి ఉన్న వారు వారి ఓటు వినియోగించుకున్నట్టుకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించడం జరిగిందని ఆయా కార్యాలయాల అధికారులు అట్టి సెలవును మంజూరు చేయవలసిందిగా కోరారు. అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షులుగా నిజామాబాద్కు చెందిన కొండెల సాయిరెడ్డి నియామకమయ్యారు. నిజామాబాద్కు చెందిన కొండెల సాయిరెడ్డి ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షులుగా నియామకమయ్యారు. రైతుల కోసం మొదటి నుండి పోరాటం చేస్తున్న సాయిరెడ్డి నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం ఎన్ఎస్ఎఫ్లపై అనేక పోరాటాలు చేశారు. సేంద్రియ ఎరువులతో ఉత్పత్తులు తయారు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సొసైటీ ఏర్పాటు చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. గుజరాత్లో జరిగిన జాతీయ సమావేశంలో ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షునిగా కొండెల సాయిరెడ్డిని నియమించారు. తొలిసారిగా హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సాయిరెడ్డి దంపతులకు తెలంగాణ కిసాన్ సంఘ్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. నవీపేట్ మండలం నాలేశ్వరంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో భక్తుల కొరకు మరుగుదొడ్లను పుప్పాల రమేష్ నిర్మించారు. నవీపేట్ మండలం నాలేశ్వరి గ్రామంలో పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించుకొని ఒకరోజు ఇక్కడే జాగరణ చేయడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లను నాలేశ్వర్ గ్రామానికి చెందిన పుప్పాల రమేష్ తన సొంత నిధులతో వారి తల్లిదండ్రులు అయిన కీర్తిశేషులు పుప్పాల గంగవ్వ, లింగన్న గార్ల జ్ఞాపకార్థం 3 లక్షల రూపాయల వ్యయంతో మరుగుదొడ్లను నిర్మించి ఈరోజు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా రమేష్, మాజీ సర్పంచ్ డ్యాగ సరీన్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కాకుండా మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని, 26వ తేదీ నాడు మహాశివరాత్రికి వేలాదిగా భక్తులు తరలివస్తారు కాబట్టి వారి సౌకర్యార్థం నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రమేష్ కుటుంబ సభ్యులు, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు, మాజీ సర్పంచులు డ్యాగ సరీన్, మగ్గరి నరసింహారావు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బాగాజీ లక్ష్మణ్, పుప్పాల శ్యామ్, రాకేష్, రాములు, రాజు, గ్రామస్తులు శేఖర్, నడిపెన్న నగేష్, గణేష్, భీమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్ల అవసరం నిర్మాత కోసం గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇబ్బందులు జరిగినాయి. దృష్టిలో ఉంచుకొని స్థానికులైన పుప్పాల రమేష్ గారు వాళ్ళ అమ్మానాన్న జ్ఞాపకార్థం, పుప్పాల లింగన్న గంగవ్వ జ్ఞాపకార్థం వారు 3 లక్షలు వేయించి బాత్రూంలు నిర్మించడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా సీఎంను కలిసేందుకు వచ్చిన పీఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నిజామాబాద్కు వచ్చారు. నిజామాబాద్ పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సెక్రటరీ బిల్ల సాయిబాబా మరియు పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాజు మరియు మిగతా పీఎంపీ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి మెమరాండం ఇచ్చేందుకు స్టేజీ దగ్గరికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రికి ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వకూడదని పోలీసులు అడ్డు చెప్పడం, పీఎంపీలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ముఖ్యమంత్రి వెళ్లే వరకు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. మా పీఎంపీ అసోసియేషన్ తరఫున నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని బిల్లా సాయిబాబా మరియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాజు గారు, మేము ఈరోజు మా పిఎంపీల మీద దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఐఎంఏ వాళ్ళు కానివ్వండి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కానివ్వండి, మీరు ప్రాక్టీస్ చేయొద్దు, మీరు ఇంజక్షన్ ఇవ్వద్దు అని వాళ్ళు నిబంధనలు పెడుతూ మా మీద కేసులు బుక్ చేస్తున్నారు. కాబట్టి మేము ఈ వ్యవస్థ అనేది గత 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యవస్థ, మారుమూల గ్రామాలలో మేము వైద్యం చేస్తున్నాము. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో 3వ రోజు మహారుద్రాభిషేకం శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నందిపేట్ మండలంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఉదయం పూట శ్రీ మంగిరాములు మహారాజ్ సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. వేద పండితుల మధ్య భారీ శివలింగానికి 1,16 రుద్రాక్షలతో మహారుద్రాభిషేకంను ఉదయం సాయంత్రం పూట నిర్వహించారు. వచ్చిన భక్తులకు మహారుద్రాభిషేకంలో పాల్గొనే అవకాశంను మంగిరాములు మహారాజ్ కల్పించారు. హస్తం ప్రక్షాళ్య ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కేదారేశ్వర దేవతాభ్యో నమః మంత్ర పుష్పాంజలిం సమర్పయామి నమస్కరోమి. అనేన చతుర్థ ఏకాదశావృతన కర్మణ భగవాన్ తేన శ్రీ పార్థివేశ్వర ప్రియతా. కూడా గట్టిగా నమస్కారం రావాలి, వేరే మాటనే మాట్లాడొద్దు. ఇక్కడ శివ నిర్మాల్యం విసృజ్య ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నం. మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ లింగేశ్వరగుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ తెలిపారు. నిజామాబాద్ నగర శివారులో ఉన్న మల్లారం శ్రీ లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో ఈ నెల 26, 27వ తేదీలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. శివరాత్రి రోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత్ సేవ, 6 గంటలకు రుద్రాభిషేకం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ జలాభిషేకం చేసుకునే అవకాశం లభిస్తుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. రాత్రికి ఉమామహేశ్వర కళ్యాణం ఉంటుందని చెప్పారు. బౌద్ధబంధువులందరికీ కూడా ఓం నమః శివాయ. మరి మహాశివరాత్రి 26 ఉదయంన బుధవారం రోజు ఇక్కడ ప్రాతకాలం నుంచి సుప్రభాత సేవ నుంచి రుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. ఈ క్షేత్రము లింగేశ్వరగుట్ట ఆశ్రమం మల్లారం. అయితే ప్రతి ఒక్కరికి కూడా సుప్రభాత సేవ నుంచి చివరికి లింగోద్భవ సమయం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అభిషేకం చేయడానికి అవకాశం ఉంది. సాంప్రదాయకమైన దుస్తులతో రండి. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తుగా పీడీఎస్యూ నాయకులను అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు పట్టభద్రుల ఎన్నికల ప్రచారం రీత్యా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ను పోలీసులు ఉదయం ఇంటి వద్ద అరెస్టు చేసి 4వ టౌన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నియంత్రణ పాలన సాగుతోందని, అధికారంలోకి వస్తే 7 గ్యారంటీలు స్వేచ్ఛ ప్రజాస్వామిక హక్కులను కాపాడుతానని హామీ ఇచ్చి ప్రశ్నించే గొంతుకులను అరెస్టు చేయడం దుర్మార్గమని, విద్యారంగంలో నేడు అనేక సమస్యలు ఉన్నాయని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు నిధులు 3 ఏళ్లుగా 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వస్తున్న తరుణంలో జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ప్రజాస్వామిక వాదులు అక్రమ అరెస్టులను ఖండించామని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోతే పట్టభద్రుల ఎన్నికలకు తగిన గుణపాఠం చెప్తామని పీడీఎస్యూ నాయకులు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోతే పట్టభద్రుల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాం. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించాలని, పీడీఎస్యూ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకపోతే పట్టభద్రుల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో కోటగెల్లి నీలం రామచంద్రయ్య భవన్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీదనే ఆధారపడి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారని, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీలు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారని, రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, కావున విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, లేనిచో పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయక కార్యదర్శి ప్రిన్స్, జిల్లా నాయకులు నిఖిల్, నగర నాయకులు సాయి కిరణ్, రాకేష్, భాను, రూపాంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత
3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి. వీటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాలకు ప్రత్యేక హెలిప్యాడ్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు నిజామాబాద్కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనాలు కాన్వాయ్ ద్వారా బోర్గంలోని భూమిరెడ్డి ఫంక్షన్ హాల్కు సీఎం చేరుకున్నారు. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ను మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని తరోడా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న 6 గ్యారెంటీల్లో పథకాలను ఒకటి కూడా అమలు చేయలేదు. రైతులు కరెంటు కోతతో ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసా, రైతు బంధు అసంపూర్తిగా రైతులకు అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు రుణమాఫీ సక్రమంగా రైతులకు అందించారని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఫెయిల్ అయిన ప్రభుత్వం అని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు విఠల్, బండి ప్రశాంత్, దిగంబర్, గంగాధర్, అనిల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ముఖ్య నాయకులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 మాసాలు గడుస్తున్నా వారు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలే కానీ, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన 420 హామీలే కానీ మరి ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కైలాస్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ కైలాస్ నేత విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించి ఇయ్యని ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నారు. ఇంటికొకరికి 15 లక్షల రూపాయలు ఇస్తానని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వని బీజేపీ నేతలు ఓట్లు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాజ్, కాలేజ్ తదితరులు పాల్గొన్నారు. మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కైలాస్ నేత గారు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు పురస్కరించుకొని మరి ఇక్కడికి రావడం, మరి వారు అనుభవజ్ఞులు, మరి ఇటువంటి ఎలక్షన్స్ ఎన్నో చూసినారు. మరి బాన్స్వాడలో అన్ని ప్రాంతాలు తిరిగి ఏ విధంగా ఉందో చూసినా కూడా వారు వచ్చి ఆశ్చర్యపోయారు. అని ఎక్కడ పోయినా మరి కాంగ్రెస్ పార్టీ పేరే ఇక్కడ. ఆర్మూర్ సిద్దిలగుట్టపై శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భారీగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్దిలగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిలగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మంగళవారం శివపార్వతుల కళ్యాణం, బుధవారం మహాశివరాత్రి వేడుకలు, గురువారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజనా మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్లో జరిగిన సీఎం పర్యటనకు ఆర్మూర్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున పట్టభద్రులు, కాంగ్రెస్ నాయకులు తరలివచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు ఆర్మూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని ఆర్మూర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి తెలిపారు.
పిల్లలు కొద్దిగా ఆబ్సెంట్ కొద్దిగా ఉంటుంది. దానికి కూడా ప్రత్యేకంగా మా స్టాఫ్ని వాళ్ళ ఇళ్ళకి పంపి వాళ్ళ పిల్లలకు కౌన్సిలింగ్, తర్వాత తల్లిదండ్రుల కౌన్సిలింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఉత్తీర్ణ శాతం పెంచడానికి నేను మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మేము ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ మధ్యనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయినాయి, సక్సెస్ఫుల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సీసీ కెమెరాల మధ్య థియరీ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి పిల్లలకు కూడా మేము అది చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి చెప్తున్నాము ఖచ్చితంగా పిల్లల్ని పంపాలని చెప్పి. వారు కూడా చాలా విషయాలు మాకు సహకరిస్తున్న పేరెంట్స్ కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండల కేంద్రంలోని జామా మసీదు మర్కజ్లో ఈ నెల 26న జల్సా కార్యక్రమం జరుగుతుందని మండల కేంద్ర మర్కజ్ కమిటీ సభ్యులు తెలిపారు. వారు ఈ సందర్భంగా జల్సాకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. పవిత్ర మాసం అయినటువంటి రంజాన్ గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జల్సాను విజయవంతం చేయాలని వారు కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 28 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. వారోత్సవాలను పురస్కరించుకొని లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కలెక్టర్ ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను కడిగి పారేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయండి. నిజామాబాద్ పట్టభద్రుల సంకల్ప సభలో పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్. దుబాయ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించిన భారత్ టీమిండియా. నిజామాబాద్లో ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం కాన్వాయ్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు. రేవంత్ సిద్దులగుట్ట సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? వాకర్స్తో ఎన్నికల ప్రచారం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఉత్తర తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలి. బోధన్ విజేత జూనియర్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. రేపటితో ముగియనున్న ప్రచార గడువు. ప్రజా సమస్యలు, రైతు కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. కేదారేశ్వర ఆశ్రమంలో 3వ రోజు చేరిన మహారుద్రాభిషేకం. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షులుగా నిజామాబాద్కు చెందిన కొండెల సాయిరెడ్డి నియామకం. ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన కిసాన్ సంఘ్ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.